నమస్కారం. హరిహర టీవీకు స్వాగతం. మనలో చాలామంది ఇళ్ల ముందు, కొత్త భవనాలపై, షాపుల వద్ద ఒక విచిత్రమైన నల్లటి ముఖాన్ని చూసే ఉంటాం. పెద్ద పెద్ద కళ్ళు, బయటకు చాచిన నాలుక, భయంకరమైన రూపం చూస్తేనే కాస్త భయమేస్తుంది. దానినే మనం దిష్టిబొమ్మ లేదా నజర్బట్టు అని పిలుస్తాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈ నజర్బట్టు అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని? ఎందుకు ప్రతి ఇంటి గోడపై కనిపిస్తుంది? దాని వెనుక నిజంగా ఏదైనా పౌరాణిక రహస్యం ఉందా? ఇవాళ ఆ ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. మన భారతీయ సంస్కృతిలో దృష్టి అనే భావనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మంచి జరుగుతున్నప్పుడు, సంపద పెరుగుతున్నప్పుడు, కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు లేదా వ్యాపారం బాగా నడుస్తున్నప్పుడు దుష్ట దృష్టి పడకూడదనే ఉద్దేశంతో వివిధ రకాల చిహ్నాలను ఉపయోగిస్తూ ఉంటారు. అందులో అత్యంత ప్రాచుర్యం పొందింది నజర్బట్టు. ఈ నజర్బట్టు వెనుకున్నటువంటి కథ మనను నేరుగా పురాణాల కాలానికి తీసుకువెళ్తుంది. పురాణాల ప్రకారం పూర్వకాలంలో జలంధరుడు అనేటువంటి అత్యంత శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు. అతని బలం ఎంతటి దేవతలనైనా సవాల్ చేసే స్థాయిలో ఉండేది. ఒకసారి అతను పార్వతీదేవిని పొందాలనే కోరికతో పరమశివుణ్ణే యుద్ధానికి ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తన దూత అయిన రాహువును కైలాసానికి పంపాడు. రాహువు వెళ్ళి శివుడి ఎదుట జలంధరుడి సందేశాన్ని వినిపించాడు. ఆ మాటలు విన్న వెంటనే శివుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆ ఆగ్రహం ఎంత భయంకరంగా ఉందంటే అదే క్షణంలో శివుని కనుబొమ్మల మధ్య నుంచి ఒక వింత జీవి జన్మించింది. ఆ జీవి పూర్తిగా మనిషి కాదు, పూర్తిగా రాక్షసుడు కూడా కాదు. దాని రూపం భయంకరంగా ఉండేది. అది పుట్టిన వెంటనే ఆకలితో విలవెల్లాడింది. వెంటనే శివుణ్ణి చూసి, ప్రభు, నేను ఎవరిని భక్షించాలి అని అడిగింది. అప్పుడు శివుడు ఒక ఆశ్చర్యకరమైన ఆజ్ఞ ఇచ్చాడు. నిన్ను నువ్వే తిను అని కూడా చెప్పాడు. శివాజ్ఞకు తలవంచిన ఆ జీవి తన చేతులను తానే తినేసింది, తన కాళ్లను తినేసింది, శరీరంలోని ప్రతి భాగాన్ని భక్షించుకుంది. చివరకు తల మాత్రమే మిగిలింది. అయినా కూడా శివుడి ఆజ్ఞను పూర్తిగా పాటించింది. ఆ విధేయతను చూసి పరమశివుడు ఎంతో సంతోషించాడు. అప్పుడు శివుడు ఆ జీవికి ఒక ప్రత్యేకమైన పేరిచ్చాడు, కీర్తిముఖుడు. అంటే కీర్తికి ప్రతీక అయినటువంటి ముఖం. అంతేకాదు ఒక మహత్తరమైనటువంటి వరాన్ని కూడా ప్రసాదించాడు. నన్ను చేరే ప్రతి భక్తుని దారిలో ఉన్నటువంటి దురాశ, అహంకారం, మోసం, కపటం, చెడు ఆలోచనలు, ప్రతికూల శక్తులన్నింటినీ నువ్వే భక్షించాలి అని వరమిచ్చాడు. అప్పటి నుంచి కీర్తిముఖుడు దేవాలయాల ద్వారాలపై, గోపురాలపై, శిల్పాల్లో కనిపించడం ప్రారంభమైంది. కాలక్రమేణా ఈ కీర్తిముఖుడి రూపం ప్రజల విశ్వాసాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. చెడును అడ్డుకునే శక్తిగా భావించడం మొదలైంది. ఇంటికి వచ్చే దుష్ట దృష్టిని అడ్డుకునే రక్షకుడిగా పరిగణించారు. అలా క్రమంగా కీర్తిముఖుడి రూపం నజర్బట్టు లేదా దిష్టిబొమ్మగా మారింది. ఈ రోజు మనం చూస్తున్న నల్లటి దిష్టిబొమ్మకు మూలం ఇదేనని అనేక పురాణ కథలు చెబుతున్నాయి. ఇప్పటికీ భారతదేశంలోని అనేక పురాతన దేవాలయాల్లో కీర్తిముఖుడి శిల్పాలు కనిపిస్తాయి. దేవాలయ ద్వారాలపైన, గోపురాలపై, మండపాల వద్ద చెక్కినటువంటి భయంకరమైన ముఖాలను గమనిస్తే అవి కేవలం అలంకరణలు కావు, ప్రతికూల శక్తులను దూరంగా ఉంచే ఆధ్యాత్మిక చిహ్నాలుగా భావిస్తారు. ఇక వాస్తుశాస్త్రం ప్రకారం కూడా కీర్తిముఖుడికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రధాన ద్వారం పైన ఈ రూపాన్ని ఉంచితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదని విశ్వసిస్తారు. వ్యాపార సంస్థలు, ఆఫీసులు, షాపుల వద్ద కూడా దీన్ని ఏర్పాటు చేస్తుంటారు. ముఖ్యంగా బయట నుంచి వచ్చే దృష్టి, అసూయ, ప్రతికూల భావాలను అడ్డుకుంటుందని నమ్మకం. వాస్తు నిపుణుల సూచనల ప్రకారం కీర్తిముఖుడి బొమ్మను ప్రధాన ద్వారం పైన ఎత్తుగా ఉంచాలి. దాని ముఖం బయట వైపుకు చూసేలా ఉండాలి. ఇంటి ఈశాన్య దిశలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. అయితే పడక గదిలో లేదా నేలపై ఉంచకూడదని చెబుతారు. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు కూడా రావచ్చు. నిజంగానే ఈ దృష్టి బొమ్మలు చెడు దృష్టిని అడ్డుకుంటాయా? దీనికి శాస్త్రీయ ఆధారాలున్నాయా అనేటువంటి విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఇది పూర్తిగా విశ్వాసానికి సంబంధించిన అంశం. కొంతమంది దీన్ని ఆధ్యాత్మిక రక్షణగా నమ్ముతారు. మరికొందరు ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే అంటారు. కానీ వేల సంవత్సరాలుగా ఈ చిహ్నం భారతీయ సంస్కృతిలో భాగంగా కొనసాగుతూ ఉండడం మాత్రం ఆసక్తికరమైన విషయమే. ఒకప్పుడు శివుని ఆగ్రహం నుంచి జన్మించిన భయంకరమైన జీవి ఈరోజు లక్షలాది ఇళ్లకు రక్షకుడిగా మారింది. భయపెట్టే రూపంలో కనిపించిన దాని వెనుక దాగి ఉన్న కథ మాత్రం భక్తి, విధేయత, చెడును నాశనం చేసే శక్తికి ప్రతీక. అందుకే మన ఇళ్ల ముందు కనిపించే ఆ నల్లటి నజర్బట్టు కేవలం ఒక బొమ్మ కాదు, వేల సంవత్సరాల పురాణ గాథను మోస్తున్న ఒక ఆధ్యాత్మిక చిహ్నం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక రహస్యాల కోసం హరిహర టీవీను ఫాలో అవ్వండి. నమస్కారం.